అంబటి రాంబాబు గారు మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు నమస్తే సార్. నమస్కారం అండి సార్, బాగున్నారా? బాగున్నానండి సార్, గత 2 రోజుల నుంచి ఒక్కొక్క అంశం చూస్తే ముందు మీ మీద కూటమి నేతలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి అవినీతి చేశారని, దాని మీద తొందరలో మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి గత 2 రోజుల నుంచి కూడా తెలుగుదేశం జనసేన సోషల్ మీడియాలో మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రాంబాబు గారు ఏమంటారు? సోషల్ మీడియాలో కన్నా ముందు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ ఈ న్యూస్ ని ఫ్లాష్ చేశారు. నా మీద విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది అని చెప్పారు. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. దాని మీద ఇవాళ నుంచి సోమవారం నుంచి విచారణ ప్రారంభం ఉందని చెప్పారు. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరినైనా వేధించాలనుకున్నా, అరెస్ట్ చేయాలనుకున్నా ఇంకా దానికి ఏం పెద్ద ఆధారాలు అవసరంలా. సిఈడికి అప్పచెప్తారు, లేదా సిట్ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని వేస్తారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా ప్రొసీజర్ చేస్తారు. తర్వాత నేరం ఉందని ప్రాథమికంగా రుజువైంది, అందువల్ల మేము కేసు పెడుతున్నామంటారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. దాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ ఆ రకంగానే ఉంది. మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇది లైక్ దట్. కాబట్టి వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు నేను చేయగలిగింది ఏముంది? ఇంకా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు చాలా అవినీతికి పాల్పడ్డానని, మన జగనన్న కాలనీల్లో చాలా దోచుకున్నానని, ఇంకా అయ్యో సున్నప్రాయిలో దోచుకున్నానని వాళ్ళే చెప్పుకొచ్చారు. మరి నాకు తెలియదు ఇవన్నీ కూడా. సరే, ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు, విచారణకి ఆదేశించినప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు, ఫేస్ చేయటం తప్ప. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. చేయగలిగింది ఏముంది? అది కూడా నేను చాలా స్పష్టంగా కూడా చెప్పాను. ముందు టీవీ మన ఆంధ్రజ్యోతిలో వేశారు, తర్వాత TV5లో వేశారు. వేసి దొరికాడు అంబటి రాంబాబు అని ఇదంతా చెప్పుకున్నారు. ఓకే, దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్కషన్. వాళ్ళు చెయ్యాలి అనుకున్నప్పుడు ప్రభుత్వం వారి చేతిలో ఉంది, పోలీస్ యంత్రాంగం వారి చేతిలో ఉంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారి చేతిలో ఉంది. ఏం చేయదలుచుకున్నారు చేసుకోవడానికి నాకేం అభ్యంతరం ఉన్నా కూడా మనం చేయగలిగింది. నోటీసులు ఇచ్చారా సార్? ఎవరన్నా నోటీసులు వచ్చినాయా? ప్రభుత్వం తరపు నుంచో, సిఐడి తరపు నుంచో, లేకపోతే ఇంకేదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచో నోటీసులు వచ్చాయి మీకు? ఎక్కడి నుంచి నోటీసులు రాలేదు. దానికి సంబంధించిన అథెంటిక్ సమాచారము ఇంతవరకు లేదు. రహస్యంగా ఏమైనా జరుగుతున్నామో మనకు తెలియదు. ఆంధ్రజ్యోతిలో వేశారు అంటే ఏదో కొంత ఉంటేనే వేసి ఉంటారు. అది ఒక స్ట్రాటజీ. ఆంధ్రజ్యోతిలో వేస్తారు, ఈనాడులో వేస్తారు, తర్వాత TV5లో చెప్తారు, తర్వాత ABN లో చెప్తారు, తర్వాత ఈనాడులో చెప్తారు, ఈటీవీలో చెప్తారు. చెప్పి ఒక కేసు అంతా బిల్డప్ అయినట్టు ప్రపంచానికి తెలియపొచ్చి తర్వాత యాక్షన్ లోకి వస్తారు. ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం జరుగుతుందని అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ అండ్ సీ. అంటే మీరు ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా రాంబాబు గారు? ఎదుర్కోవడానికి సిద్ధంగా లేక చేయగలిగింది మాత్రం ఏముంది నాకు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు మీ మీద కేసు పెడతాము, అరెస్ట్ చేస్తా ఉన్నారు అనుకోండి, మనం కాదనేది మాత్రం ఏముంది? అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి మిమ్మల్ని చిత్రహింసలు గురి చేసే ఆలోచన ఒకవేళ ఎవరన్నా చేస్తే చేయగలిగింది ఏముంది చెప్పండి నాకు మార్గం. ఇప్పుడు వాళ్ళు చిత్రహింసలు గురి చేయాలనుకున్నారు, అరెస్ట్ చేయాలనుకున్నారు, లోపల వేయాలనుకున్నారు, జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలనుకున్నారు. 7 సంవత్సరాల కన్నా మించినటువంటి శిక్షలు పడే కేసులు నా మీద రిజిస్టర్ చేయాలనుకున్నారు. వాడి ఇది ఆప్షన్. నేను వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు, లోకేష్ గారి కాళ్ళు పట్టుకోవాలా? ఫేస్ చేయడం తప్ప ఏముంది? ఇంకా న్యాయస్థానాల్లో ఫేస్ చేస్తాం. దట్స్ ఆల్. అంటే మీరు బలంగా వాయిస్ వినిపిస్తున్నారు మీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా. సో మీ గొంతుని అనగదొక్కాలని చెప్పేసి ఈ విధంగా భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటారా? మీరు అవును కాదు మీరే చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం పోయి 14 మాసాలు అయ్యి 15వ మాసం జరుగుతుంది అనుకుంటాను సుమారుగా. ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక ఈ వ్యవహారం కేసు కొత్తగా? అందువల్ల సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఇష్టం. యూ కెన్ ఫేస్ చెయ్యక ఆల్టర్నేటివ్ కూడా లేదు కాబట్టి ఫేస్ చేస్తాం. ఏముందాలో రైట్. ఇకపోతే మరొక అంశం చూస్తే రాంబాబు గారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి 60 పని దినాలు అటెండ్ అవ్వకపోతే వారి మీద స్పీకర్ గారు వేటేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా? వారి సభ్యత్వం రద్దయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, 89లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీరు మొదటిసారి. సో మీకు పూర్తి అవగాహన ఉంటుంది దీని మీద? నాకైతే పూర్తి అవగాహన లేదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఒక స్పీకర్ ఆ మాట అన్నాడంటే ఆ ప్రొవిజన్ ఎక్కడో ఉండి ఉంటది గ్యారంటీగా. ఓకే, ఆ ప్రొవిజన్ ని ఉపయోగించాలనుకుంటే ఉపయోగిస్తారు, ఉపయోగించకూడదంటే ఉపయోగించకూడదు. ఓకే, డిప్యూటీ స్పీకర్ గారు బహిరంగంగా చెప్పాడు కదా. నేను అనేది ఏంటంటే, ఎస్, మీరు అలా చేయదలుచుకున్నప్పుడు మీరు ఒకసారి చూడండి. ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు
89 నుంచి 94 వరకు అపోజిషన్ లీడర్ గా ఉన్న సమయంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు శాసనసభలో ప్రతిజ్ఞ చేసి నేను ఈ శాసనసభకు రాను, మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తానని వెళ్ళిపోయాడు. మోర్ దాన్ 6 months. ఓకే. వాట్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ ఎట్ ద టైం? ఒక ఇన్సిడెంట్. రెండవది, నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో నేను రాను అని చెప్పి వెళ్ళిపోయి 2 సంవత్సరాలు ఉన్నాడు బయట. 2 years. అప్పుడు 2 years ఉన్నాడు. వాట్ యాక్షన్ టేకెన్? అప్పుడు లేని సాంప్రదాయం, చట్టం ఉండొచ్చు, అప్పుడు లేని సాంప్రదాయం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి 11 రద్దు చేయాలని వాళ్ళు అనుకుంటే చేస్తారేమో. వాళ్ళకి ఆ శక్తి ఉంది, అబ్సల్యూట్ పవర్ ఉంది. ఎన్నికలకు రావాలనుకుంటున్నారేమో, రానియండి, మనం చేసేదేముంది, ఆప్షన్ లేదు అక్కడ. వాళ్ళు ఏమి చేయాలనుకుంటే చేసుకోమనండి, చేసేదేముంది. కానీ ఇంతకు ముందు జరిగినటువంటి 2 సంఘటనలు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. సరే, ఎన్టీ రామారావు గారు అయితే చనిపోయారు, మీ పోటీ వాళ్ళకి తెలియకపోవచ్చు, నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు కూడా మోర్ దాన్ 6 months శాసనసభను సవాల్ చేసి వెళ్ళిపోయి రాలేదు. ఇది ఉన్నటువంటి విషయం. ఈ అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ సాంప్రదాయాన్ని ప్రవేశపెడుతున్నారు? ఇది పొలిటికల్ వెండేటా కాదా? ఇది కక్ష సాధింపు కాదా అనేది నా పాయింట్. ఉన్నారా? ఓకే. సో అయితే ఇప్పుడు ఆ రోజు వాళ్ళ శాసనసభ సభ్యత్వం రద్దు చేయలేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళది కూడా చేయకూడదు అనేది మీరు అనేది? చేయకూడదని కాదు, ఆ రోజు లేని సాంప్రదాయాన్ని ఇవాళ మీరు తీసుకొచ్చి పెడుతున్నారంటే ఇది రాజకీయ కక్షపూరితమైన వ్యవహారం అని నా అభిప్రాయం. ఇకపోతే మరొక అంశం, ఫైనల్ అంశం, రాంబాబు గారు, లిక్కర్ స్కామ్ కేసులో ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి, బాలాజీ గోవిందప్పలకి కూడా బెయిల్ వచ్చినట్టు ఉంది. మొత్తానికి మరి మిగతా వారికి కూడా బెయిల్ వస్తుంది అంటే దాదాపుగా ఈ లిక్కర్ స్కామ్ కేసు నుంచి బెయిల్ వచ్చిందంటే వీళ్ళేమో బయటపడేటువంటి అవకాశం ఉంది అనుకోవాలా, ఎట్లా సార్? బెయిల్ ఈజ్ ఏ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ అని నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి వారికి బెయిల్ రావడం అనేది చాలా సహజమైనటువంటి అంశం జనరల్ గా. ఇప్పుడు బెయిల్ ఎందుకు రాదు? ఎందుకు వీళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్ పంపుతారంటే వీళ్ళు బయట ఉంటే వీరు సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అనేది అంశం. బెయిల్ రావటం అనేది పెద్ద కేసు కొలాప్స్ అయిపోయిందని నేను అన్ను, కానీ ఒక విషయంలో కేసు కొలాప్స్ అయిపోయిందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఈ బెయిల్ ఎందుకు వచ్చింది? 90 రోజుల లోపల ఎవరైనా ఒక అక్యూజ్డ్ అరెస్ట్ అయితే 90 days లోపల ఉంటే 90 days లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, నేరారోపణ పత్రం మొత్తాన్ని ఫైల్ చేయాలి. This government, this police, this SIT is failed to submit the charge sheet. అంటే ఛార్జ్ షీట్ ను వెయ్యలేకపోయింది. సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఒక పత్రాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయలేకపోయింది. అంటే వాళ్ళు ఈ ఉండే కార్యక్రమం ఏముంది, ఈ అభూత కల్పనలు చేయటం కూడా వాళ్ళకి కుదరలేదు. కాబట్టి కేసు అంతా కూడా ఈగిపోయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే 90 రోజుల్లోగా ఏ రోజుని కూడా సాక్ష్యాధారాలతో సంబంధించినటువంటి ఒక పత్రాన్ని, ఛార్జ్ షీట్ ని కోర్టులో ఫైల్ చేయడంలో ఈ సిట్ ఫెయిల్ అయిపోయింది. కాబట్టి వీళ్లకు నేరారోపణ చేయటంలో కావలసిన సాక్ష్యాధారాలు సరిగా సక్రమంగా సేకరించలేకపోయారు. ఎందుకు సేకరించలేకపోయారంటే ఇది ఒక అభూత కల్పన తప్ప ఇది నిజంగా నేరం జరిగింది కాదు. అందువల్లనే చాలా ఇంపార్టెంట్ ఇష్యూలు కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, ధనంజయ రెడ్డి గారు కానీ, బాలాజీ గోవిందప్ప కానీ, లేకపోతే కస్టడీ పిఏ కానీ వీళ్ళందరూ బెయిల్ మీద రిలీజ్ అయిపోతున్నారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం లేదు. కాబట్టి కేసులో పసలేదనేది అర్థమవుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి ఇది మధ్యంతర బెయిలే కదా సార్? మిథున్ రెడ్డి గారికి వచ్చింది కేవలం ఇదే టెంపరరీ బెయిల్. మళ్ళీ ఆయన వెళ్లాల్సిందేగా లోపలికి, ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటేసి కరెక్ట్ గా వెళ్తాడు. 11వ తారీఖు వెళ్ళిపోతాడు, మళ్ళీ బయటకు వస్తాడా? ఆ రెగ్యులర్ బెయిల్ 12వ తారీఖు వేసినట్టుగా నేను చూశాను నేను. అంటే రెగ్యులర్ బెయిల్ వచ్చిందని మీకు ఒక హోప్ ఉంది? ఇవాళ కాబట్టి రేపు వస్తుంది. బెయిల్ రావటం రాకపోవటం అనే దాని మీద నేను పెద్దగా గొప్ప విషయంగా భావించట్లా. దే హ్యావ్ నాట్ ఫైల్డ్ ఈవెన్ ఛార్జ్ షీట్ బిఫోర్ ది కోర్ట్ విత్ ఇన్ ది స్టిపులేటెడ్ పీరియడ్. దట్ ఈస్ ద ఫాల్ట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 90 రోజుల లోపల మీరు ఛార్జ్ షీట్ పడేయాలి. పడేయలేకపోయారంటే మీరు ఆధారాలను సేకరించడంలో 90 రోజుల్లో ఫెయిల్ అయిపోయారు.
ఫెయిల్ అయిపోవడానికి కారణం అంటే ఇది ఫాల్స్ కేసు కాబట్టి ఫెయిల్ అయ్యారు. అదే నిజమైన కేసు ఊరికి టకటకటక ఇన్ని ఎవిడెన్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఇది నిజమైన కేసు కాదు కాబట్టి, ఇది కల్పితం కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతున్నారు. అందువల్ల ఈ కేసులో పసలేదని మొట్టమొదటి చెప్తున్నాం. లిక్కర్ కేసులో అసలు లిక్కర్ కి సంబంధించిన స్కామ్ జరిగేటటువంటి అవకాశమే లేదు. ప్రభుత్వమే లిక్కర్ అమ్మింది, ప్రభుత్వమే సింగిల్ డోర్ తో లిక్కర్ అమ్మిందక్క ఎక్కడా ప్రైవేట్ వాళ్ళు లేరు, చేతులు మారేందుకు అవకాశం లేదు. ఇది నిరూపణ కాదు, దీనిలో వాస్తవం లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణచటానికి పెట్టేటటువంటి ఒక విష ప్రయత్నం తప్ప మరొకటి కాదని డే 1 నుంచి చెప్తున్నాం. అదే రుజువు అయింది కూడా అని కూడా నేను చెప్తున్నాను. ఫైనల్ గా ఈ లిక్కర్ కేసులో వైసీపీ నాయకులు అందరూ కూడా కడిగిన ముత్యంలో బయటకు వస్తారంటారు. 100% వస్తారు దాని అనుమానం. రైట్. ధన్యవాదాలు అంబటి రాంబాబు గారు, ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు.